సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. వారం రోజుల నుంచి అధిక వర్షాలు కురిసినాయి. పైనుంచి కృష్ణానదికి వరద వచ్చింది. ఎడతెరిపి లేనటువంటి వర్షాలు కురవడం వల్ల పెద్ద ఎత్తున రోడ్ల మీద నీళ్లు రావడం, లోతట్టు ప్రాంతాలు జలమైన నీళ్లు వెళ్ళిపోయి కృష్ణానదికి వరదలు రావడం వల్ల కనీవి నీరు రీతిలో ఆ కృష్ణానది పరివాహక ప్రాంతం మొత్తం నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది. దీని ఫలితంగా మన జిల్లాలో చెరువులు దిగిపోవడం, మొత్తం నీళ్ళని పొలాల మీద పడ్డాయి. ఇప్పటికి జిల్లాలో 1,00,000 ఎకరాలు పంట నష్టం జరిగింది. అందులో వరి, పత్తి, మిరప, కంద, పెసర, అదేవిధంగా ముఖ్యంగా పసుపు, అరటి, తమలపాకులు, నిమ్మకాయలు అన్నీ ఇట్లాంటి పంటలన్నీ కమర్షియల్ క్రాప్స్ అన్నీ నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. మేము జిల్లా అంతా మా దళాలు తిరిగి వచ్చినాయి. అన్ని చోట్ల మా సంఘాలు, పార్టీ తిరిగి వచ్చినాయి. తిరిగి వస్తే రైతులు చెప్తున్నారు, పసుపు రైతు చెప్తున్నాడు ఒక ఆయన 1,40,000 పెట్టుబడి అయింది, 60,000 కౌలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ముందస్తు కౌలు చెల్లించాం, 2 లక్షలు ఇప్పుడు ఖర్చు అయింది. కాబట్టి ఇట్లా కమర్షియల్ క్రాప్స్కి ₹1,00,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. వరికి ఎకరానికి ₹30,000 ముందస్తు, 30,000 నుంచి ₹40,000 ముందస్తు కౌలు చెల్లించారు. దీనికి కూడా కారణం ఉంది. గతంలో దిగుబడి ఎక్కువ వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం బాగా కౌలు రేట్లు కూడా పెరిగింది. 30,000 నుంచి ₹40,000 కౌలు చెల్లించారు. అది కాకుండా ఇంకో ₹30,000 ఖర్చు పెట్టారు. మొత్తం ₹70,000 కౌలు రైతులు ఖర్చు అయ్యింది. ₹30,000 వరికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కృష్ణానది పరివాహక ప్రాంతంలోనూ అది కాకుండా మొదటి 2-3 రోజులు కురిసినటువంటి వర్షాలు మొత్తం పట్టణాల్లో నీళ్ళన్నీ జలమయమైపోయి లోతట్టు ప్రాంతాల్లో పేదలు నివసించే కాలనీలో నీళ్లు పెద్ద ఎత్తున వచ్చింది. పంట నష్టపరిహారమే కాదు, ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇప్పుడు తాడేపల్లి పక్కనే సుందరయ్య నగరం ఉంది. ఆ కరకట్ట అవతల వైపు ఉన్నటువంటి ఇళ్ళు 3,000 ఇళ్ళు మేము పోరాటం చేసి సాధించినటువంటి ఇళ్ళు మొత్తం మునిగిపోయింది. అంతా లో మిడిల్ క్లాసు పేదలు, ఏ రోజు పైన ఆ రోజు చేసుకునేటువంటి పేదలు దాంట్లో ఉన్నారు. వాళ్ళు మళ్ళీ తట్టుకోవాలని ఇప్పుడు తట్టుకునే లేదు. వాషింగ్ మిషన్లు మొత్తం అక్కడ ఉన్నటువంటి బళ్ళు, ఇళ్ళు, వాళ్ళ ఆస్తులన్నీ ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ప్రభుత్వం వీళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇంకా 10 రోజుల పాటు పనులు ఉండవు, ఆ ఇళ్ళు శుభ్రం చేసుకోవడమే సరిపోతుంది. కాబట్టి మనం ఏదో బియ్యం ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా వాళ్ళకి నగదు రూపాయల 10,000, 20,000, కనీసం ₹10,000 వాళ్ళకి నగదు రూపాయలు ఇస్తే తప్ప పరిష్కారం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అనేక చోట్ల ఇంకా నష్టపరిహారం కూడా అందట్లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ నష్టపరిహారాన్ని అంచనా వేయాలి, ఇవ్వాలి. అదేవిధంగా రోడ్లు ధ్వంసం అయిపోయింది. 100 కిలోమీటర్ల రోడ్లు పనికి రాకుండా పోయింది. ఈరోజు ఇప్పటికీ లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే వాటి జనరేటర్లతో తోడించి బ్లీచింగ్ చల్లటం, మంచినీటిని క్లోరినేషన్ చేయకపోతే ఇప్పటికే జ్వరాలు ఉన్నాయి, అంటువ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మేము వాటి చెప్తున్నాం ఎప్పటి నుంచో. దీనికి ప్రధానమైనటువంటి కారణం అధికార యంత్రాంగం, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా కారణం. ఇప్పుడు మన జిల్లాలో నల్లమడ వాగు ఉంది, అదేవిధంగా కొండవీటి వాగు ఉంది, అదేవిధంగా గుంటూరు ఛానల్ ఉంది, తర్వాత నాగార్జున సాగర్ కెనాల్స్ ఉన్నాయి. వీటన్నింటిలోనూ తూటుకాడ తీసేవాళ్ళు లేరు, గుర్రపు డెక్క తీసేవాళ్ళు లేరు. అదేవిధంగా ఎండాకాలంలో చేయాలి ఈ పనులన్నీ. కూడికి తీసేటువంటి పనులు, కాలం వెడల్పు చేసేటువంటి పనులు చేయాలి. ఇవన్నీ ఏం చేయకపోయిందని చిన్న వర్షం వచ్చినా కూడా రోడ్ల మీద నీళ్లు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మన జిల్లాలో 200 మంది లస్కర్లు ఉండాలి. ఈ లస్కర్ల పని ఏంటంటే కాలువలు పర్యవేక్షణ చేయటం. ఎక్కడన్నా ఈ చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే వాటిని బాగు చేసేటువంటి పని లస్కర్లు చేస్తారు. 200 మంది లస్కర్లు ఉండాల్సి అంటే 60 మంది లస్కర్లు మాత్రమే ఉండాలి. నీటిపారుదల శాఖలో ఇంజనీరింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేయాలి. మరి ఇవన్నీ ప్రభుత్వం చేసేటువంటి తప్పిదం కదా. కాబట్టి వాళ్ళకి ప్రాధాన్యత ఏంటి? వ్యవసాయ రంగం ప్రాధాన్యత ఉన్నప్పుడు ఈ పనులన్నీ ముందు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీంట్లో మన ప్రభుత్వం అధికార యంత్రాంగం తప్పిదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మనకి నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సహాయ చర్యలు ఇంకా ముమ్మరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మేము పెట్టుబడి సాయం ₹20,000 ప్రతి ఎకరానికి ఇస్తామన్నారు. అది ఇప్పుడు అవసరం. ఈ మనకి రైతు భరోసా కేంద్రాల విత్తనాలు అందుబాటులో ఉంచమనండి, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచమనండి. అవి రైతులకు ఎంతో కొంత వెసులుబాటుగా ఉంటాయి. కాబట్టి తక్షణమే వరద బాధితులకి సహాయం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు విజయవాడ ఎక్స్పీరియన్స్, గుంటూరులో కూడా మనకు నీళ్లు నిలబడ్డాయండి. అంటే డ్రైనేజ్ సిస్టమ్ గురించి మీరు ఏమన్నా? ఇప్పుడు మొదటి 2 రోజులు అధిక వర్షాలు కురిసినప్పుడు మనం ఎప్పుడు చూడాలి, రోడ్ల మీద మోకాలు లోతు నీళ్లు,
నడుము లోతు నీళ్లు వచ్చినాయి. కంకరకోట గేటు దగ్గర అయితే భుజాల దాకా నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి మేము డైరెక్ట్గా చూసాం. బస్టాండ్లో నీళ్ళు వచ్చినాయి. ఏంటి దీనికి కారణం? డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదు. కనీసం సైడ్ కాలువలు బాగు చేసేటువంటి పరిస్థితి లేదు. రోడ్లు సిమెంట్ రోడ్లు అయిపోతా ఉన్నాయి. నీళ్లు పోయేటువంటి అవకాశం లేకుండా ఈరోజు డ్రైనేజీ వ్యవస్థని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం వల్ల ఇట్లాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ డ్రైనేజీ వ్యవస్థను కూడా శుభ్రం చేయాలని చెప్పేసి, దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతాం. ఈ డ్రైనేజెస్ని ఎంకరేజ్మెంట్ చేసి షాపులు అవన్నీ పెద్ద పెద్ద షాపులు వాళ్ళు అద్దెలకు ఇవ్వటం, అవి దానివల్ల కూడా ఇది ప్రభావం ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు చెరువు భూములు ఉన్నాయి. చెరువు భూముల్లో ఇల్లు వేస్తున్నారు. పేదవాళ్ళు ఇక అనివార్యమైన పరిస్థితుల్లో ఇల్లు వేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వేసేటప్పుడు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు పేదలు పోరాడి సాధించుకున్నటువంటి ప్రాంతాల్లో ఇల్లు వేసుకోవటం, వాటికి పట్టాలు ఇవ్వటం ఇట్లాంటివి ఒక ప్రాసెస్. కానీ అసలు రాజకీయంగానే చాలా చోట్ల ఆ భూములు ఆక్రమించుకొని చేస్తున్నారు కదా. మరి వాటి మీద చర్యలు ఏంటి? ఈరోజు బుడమేరు ఉంటుంది. ఆ బుడమేరు ఏరియా మొత్తం వాళ్ళు ఏం చెప్తున్నారు? బుడమేరు ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతం అంతా ఎంక్రోచ్మెంట్స్ జరిగింది. ఈ ప్రాంతాల్లో అట్లాంటి పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్తలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సార్, గుంటూరు నగరంలో అంతా కూడా పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు ఆ ముందు కాలువల్ని ఎంకరేజ్ చేసి షాపులు చిన్న చిన్నవి పెట్టి అద్దెలకి ఇస్తున్నారు. ఇక్కడ పేదవాళ్ళు ఎవరు లేరు. వాటి మీద మీరు ప్రభుత్వం కార్పొరేషన్ అన్న చర్యలు తీసుకోవాలి. అలాంటి మా దృష్టికి వచ్చి మేము చెప్తున్నాం. మా దృష్టికి రానటువంటి ప్రత్యేకంగా ఏమైనా ఉంటే ఇప్పుడు కార్పొరేషన్లో మనకు రోజు పత్రికల్లో వస్తుంది, మీడియాలో వస్తూ ఉంటాయి. అనుమతులు లేకుండా కట్టి కనిపిస్తున్నాయి. అనుమతులు లేకుండా కట్టేటువంటి వాటిని ఎట్ట కడుతున్నారు, ఏంది లంచాలు తీసుకొని వాటికి పర్మిషన్లు ఇస్తున్నారా, ఎట్టిస్తున్నారని తెలియదు. అనుమతులు లేకుండా కట్టేటువంటివి కనిపిస్తున్నాయి. అదేవిధంగా రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లు సిమెంట్ రోడ్లు పక్కనే మళ్ళీ సిమెంట్ రోడ్లు వేసేటువంటి మనకు కనిపిస్తున్నాయి. అట్లా నీళ్లు కిందకు పోకుండా, భూగర్భ డ్రైనేజీలోకి పోకుండా, భూమిలోకి పోకుండా నీళ్ళన్నీ రోడ్డు మీద ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటివి మా దృష్టికి వస్తే మేము కూడా ఖచ్చితంగా స్పందించి ఆందోళన. సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.